నా పేరు లక్ష్మీ ప్రసన్న. మా అమ్మ పేరు ఇరువురి రత్నమ్మ. చేవూరు గ్రామము. ఆమెకు మోకాళ్ళ ఆపరేషన్ జరిగింది. అందుకు గాను అధిక మొత్తంలో ఖర్చు చేయడం జరిగింది. మేము సీఎం రిలీఫ్ ఫండ్ కి పెట్టుకున్నాము. లోకేష్ గారి సహకారంతో మాకు 1,60,000 రూపాయలు పూర్తి చెక్కు రూపంలో అందజేయడం జరిగిందండి. ఇందుకు గాను లోకేష్ గారికి ధన్యవాదాలు. లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. గౌరవనీయులైన మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదం. మా తాతకి హెల్త్ బాగలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొరకు మేము మంత్రి గారిని ట్విట్టర్ ద్వారా కలిశాము. 2 లక్షలు సహాయం చేశాడు. పుట్టినరోజు జరుపుకుంటున్న నారా లోకేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు మాదల చంద్రశేఖర్. నేను మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం గ్రామంలో ఉంటాను. నా భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడి నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2,50,000 ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. ధన్యవాదాలు లోకేష్ గారు. అట్లాగే పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారు. అందరికీ నమస్కారం. మాది సత్యసాయి జిల్లా మురీపు మండలం వల్లించర్లపల్లి గ్రామం. మా నాన్నగారు పెమ్మసాని రామానాయుడు గారు రోడ్డు ప్రమాదంలో తలకు మేజర్ బ్రెయిన్ సర్జరీ జరిగింది. మేము అందుకు నారా లోకేష్ గారిని ట్విట్టర్ ద్వారా ఆర్థిక సహాయం కోసం సంప్రదించాము. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకి 5,62,000 ఆర్థికంగా సహాయం చేశారు. ఈ సందర్భంగా మేము నారా లోకేష్ గారికి మరియు అతని టీమ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. లోకేష్ గారు మా అబ్బాయి డి శ్రావణ్ కుమార్ కు ఆర్థిక సహాయం 3,93,000 రూపాయలు అందజేసి మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. ప్రకాశం డిస్టిక్ కనిగిరి మండలం తాతయ్యపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యి అది మీ సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసాం సార్. చెక్ దొరికింది. 1,02,000 రూపీస్ చెక్. చాలా సహాయం చేసిండ్రు. ధన్యవాదాలు సార్. మీకు ఆ అమౌంట్ కానీ మాకు చాలా యూస్ఫుల్ అయింది సార్. లైఫ్ లాంగ్ మిమ్మల్ని మర్చిపోలేము సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మునీర్. వాహిద్ బాషా అనే పిల్లోడు. ఈ 2025 సంవత్సరంలో ఈ బాబుకి బాడీ ఇన్ఫెక్షన్ అయిందా. మేము ట్విట్టర్ లో నారా లోకేష్ సార్ కి మెసేజ్ పెట్టిండా. దాని వల్ల సార్ చూసి దానికి రియాక్ట్ అయ్యి మాకు సార్ సీఎం రిలీఫ్ ఫండ్ చేసినారు. దాని పరంగా మాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 4,60,000 ఇచ్చినారు. నారా లోకేష్ సార్ మేము హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదిగాక మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ సార్. నా పేరు స్వర్ణ సురేష్. మాది తెడ్లం గ్రామం, టేర్సూరం మండలం, ఏలూరు జిల్లా. మాకు అనివార్య కారణాల వల్ల మా అబ్బాయి గారికి స్వర్ణ సాత్విక కొన్ని ఇబ్బందుల వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. చాలా ఖర్చు అవ్వడం జరిగింది. అన్న పరిస్థితుల్లో మాకు నారా లోకేష్ గారు ఆర్థిక సాయం కింద 2,10,000 రూపాయలు మాకు అందించారు. అలాగే మా కుటుంబం పట్ల కానీ మా బాబు పట్ల కానీ నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు పూర్ణచంద్రరావు. మాది నర్సరావుపేట. మా నాన్నగారికి అయిన హార్ట్ ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం శ్రీ నారా లోకేష్ బాబు గారిని కలిసి మా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. శ్రీ నారా లోకేష్ బాబు గారి చొరవ వల్ల అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము 2,02,000 రూపాయల చెక్కుని అందుకున్నాము. ఈ సందర్భంగా శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరియు యువత భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు టి గోవిందరావు. నా భార్య పేరు పొట్ట ప్రియాంక. మా ఇద్దరికి 2025 డిసెంబర్ 17న బాబు జన్మించాడండి. పుట్టినప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయితే నా దిక్కు తెలియని పరిస్థితుల్లో నారా లోకేష్ గారిని అప్రోచ్ అయ్యాం. మరి వెంటనే రియాక్ట్ అయ్యి నా బాబుకి 1,85,000 రూపాయల చెక్ మంజూరు చేయడం జరిగిందండి. ఈ మెయిల్ ఇప్పటికీ మర్చిపోలేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నారా లోకేష్ గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నారా లోకేష్ గారు. మాది కందుకూరు నియోజకవర్గం. మా ఆయన పేరు ప్రసాద్. మా ఆయన యాక్సిడెంట్ అయినందుకు గాను సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీరు నాకు చెక్కు సహాయం చేశారు. అందుకు మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి నా నమస్కారములు. మాది జకేపేట దగ్గర మంగోళ్ళు గ్రామం, వచ్చువాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా. మా నాన్నకి 6 నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను ఎల్ఓసికి అప్లై చేశాను. మాకు లోకేష్ గారి ద్వారాగా 3,50,000 శాంక్షన్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి నా తరపున మా కుటుంబం తరపున ధన్యవాదములు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. గ్రామం, చిత్తూరు మండలం, అనంతపురం జిల్లా. నాకు హెల్త్ బాగాలేకున్నట్లుంటే నారా లోకేష్ సార్ 1,50,000 వేసినారు సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి నా నమస్కారం. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడి అనే గ్రామం. మా తమ్ముడు దుర్గామణికంట ఒక కాలు బాధతో ఎంతో బాధపడుతున్నాడు. అప్పటికే వాళ్ళ పేరెంట్స్ ఎన్నో హాస్పిటల్ తిప్పగా 5 lakhs అవుతుంది అన్నారు. అప్పుడు నేను నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పెట్టిన వెంటనే 1 weekకే మాకు రియాక్ట్ అయ్యి మాకు 2,50,000 మాకు ఎంతో యూజ్ అయ్యింది. వాళ్ళ మెడిసిన్
అట్లా అంతా ఫ్రీగా వచ్చిన వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్ నారా లోకేష్ గారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నా పేరు భారతి, నా హస్బెండ్ పేరు గిరిధర్. మేము నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వాళ్ళము. లాస్ట్ ఇయర్ ఇదే జనవరిలో నా హస్బెండ్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తన వైద్యం కోసము మేము చెన్నై కావేరీ హాస్పిటల్ కి తీసుకెళ్లాము. అక్కడ మాకు తన వైద్య ఖర్చులు మొత్తం కలిపి 22 లక్షల వరకు ఖర్చు అయింది. అంటే అంత నేను భరించలేక నేను నారా లోకేష్ గారికి అర్జీ పెట్టుకున్నాను. ఏదైనా సహాయం చేయమని చెప్పి అర్జీ పెట్టుకున్నాను. తను నాకు వెంటనే స్పందించి అంత త్వరగా నాకు రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తారని నేను అనుకోలేదు. బట్ నాకు విత్ ఇన్ డేస్ లో నాకు రిలీఫ్ ఫండ్ అనేది నా చేత్తోనే నేను తీసుకున్నాను. మొత్తంగా 4,13,000 రూపాయలు తీసుకున్నాను. నేను ఈ సహాయం తీసుకున్న నేను, నా హస్బెండ్, మేము మా ఫ్యామిలీ అంతా కలిసి నారా లోకేష్ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాం సార్. ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఇలా ఉన్నాము అని అంటే అందులో ముఖ్య పాత్ర నారా లోకేష్ గారిది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నారా లోకేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఆయన పేరు సౌందర్య రామకృష్ణ. మాది రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి కోనవరం మండలం చుచిరెడ్డిగూడెం గ్రామంలో మేము నివసిస్తున్నాము. కొన్ని నెలల క్రితం మా ఆయనకి యాక్సిడెంట్ లోని వెన్నుముకకి మేజర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. దానికి కొంత డబ్బు అవసరం అయితే మేము సోషల్ మీడియా ద్వారా లోకేష్ అన్న గారికి మా యొక్క సమస్యని తెలియజేయడం అయితే అయింది. అన్నయ్య మాకు 2,50,000 సహాయం చేయడం అయితే జరిగింది. అన్నయ్య సహాయం చేయకపోతే మా ఇంట్లో పరిస్థితి మాకు చాలా ఆ సమయంలో ఎవరు ఆదుకోవడానికి కూడా ముందుకు రాలేదు. సోషల్ మీడియా ద్వారా మాకు అన్నయ్య హెల్ప్ చేసినందుకు అన్నయ్యకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుటుంబం మొత్తం అన్నయ్యకి రుణపడి ఉంటాము. అదే విధంగాను అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ అన్నయ్య. అందరికీ నమస్కారం. నా పేరు మట్టుపర్తి అరుణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేలు మండలం. నా భర్త మట్టుపర్తి ఈశ్వరరావు. జనవరిలో ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది. ఆ టైంలో మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు నారా లోకేష్ బాబు గారిని సంప్రదించగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 3,30,000 రూపాయలు సహాయం చేశారు. కష్టకాలంలో మా కుటుంబానికి సహాయంగా ఉండి భరోసా ఇచ్చిన నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్తే అండి, నా పేరు రవి. మా పాపకు పుట్టుకతోనే పేగు మడతబడి ఉండటం వల్ల ఆపరేషన్ చేయడం జరిగింది. తక్షణ సాయం కొరకు లోకేష్ గారి టీంని సోషల్ మీడియాలో సంప్రదించాం. సకాలంలో స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లోకేష్ గారు మాకు 2,20,000 రూపాయల చెక్ని అందించారు. థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. నా పేరు పసుపులేటి ఆంజనేయులు సార్. మాది నల్గొండ డిస్టిక్ దేవరకొండ తాలూకా పెద్దమనేలు గ్రామం సార్. మాకు 1 సంవత్సరం క్రితం ఒక బాబు పుట్టాడు సార్. ఆ బాబు పుట్టిన ఒక 10 రోజుల తర్వాత తెలిసింది సార్, చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళిన తర్వాత ఒకటి హార్ట్ స్కానింగ్ చేశారు సార్. స్కానింగ్ చేస్తే 3 holes ఉన్నాయని చెప్పారు సార్. 3 holes వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక పెద్ద హాస్పిటల్కి రాశారు సార్. మా టౌన్లో సార్ చూపించింది. అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్ ప్రిపేర్ చేశారు సార్. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని చెక్ చేసిన తర్వాత బాబుకి 3 holes ఉన్నాయి. ఫస్ట్ బీడీ స్ట్రెంత్ వేయాలన్నారు సార్. స్ట్రెంత్కి 5-6 లక్షలు అయితే అన్నారు సార్. మేము అంతా పెట్టుకునే స్తోమత లేదు సార్ మా దగ్గర డబ్బులు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఊళ్ళో వాళ్ళని అడుగుతుంటే మాకు తెలిసిన వంశీ అనే వ్యక్తి ఉన్నాడు సార్ పెద్దమనేలో. తన ద్వారా మాకు నారా లోకేష్ తరపు నుంచి ఒక 2,60,000 రూపాయలు మాకు సాయం చేశారు సార్. లోకేష్ గారికి మేము వెళ్ళవేళ రుణపడి ఉంటాం సార్. వారికి వారి కుటుంబ సభ్యులకు సార్ తెలియజేసుకుంటున్నాం సార్. లోకేష్ సార్కి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇలాగ చిరుకోవాలని చూస్తున్నాం సార్. మాలాంటి వాళ్ళకి ఇంకెంతో మందికి హెల్ప్ చేయాలనే సార్ మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నాకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయడం ద్వారా నారా లోకేష్ అన్న గారు నాకు ఆపరేషన్ చేసిన అమౌంట్లో సగం నా కుటుంబానికి, నా ఇంటికి, నా పేదరికాన్ని చూసి ఇచ్చారు. థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న గారు. మీరు మనస్ఫూర్తిగా ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడిని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు. మాది కపిలేశ్వరపురం గ్రామం కోనసీమ జిల్లాకే. అయితే మేము ఇక్కడ వెల్డింగ్ వర్క్ నిమిత్తం వర్క్ చేసుకుంటూ ఉంటామండి. అయితే 6 నెలల కిందట 1 month అయిన మా బాబుకి ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్లో జాయినింగ్ జరిగింది. హాస్పిటల్ వాళ్ళు 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నారండి. నేను ఈ సమస్యని నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే లోకేష్ గారు స్పందించి 5 లక్షలు LOC ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మా పాప ఆరోగ్యం అన్నీ బాగున్నామండి. అలాగే నా తరపున, నా కుటుంబం తరపున నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.